కృష్ణా జిల్లాలోని గన్నవరంలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతోటి 10 టెర్మినల్స్ తోటి విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు గాను మొదటి విడతగా 426 ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొదటి విడత భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జిల్లా కలెక్టర్ విడుదల చేయడం కూడా జరిగింది. అయితే దీని మీద పలు అభ్యంతరాలు అటు రైతుల నుంచి కూడా వ్యక్తమయ్యాయి. ప్రధానంగా రైతులు చెప్తుంది ఏంటంటే ఏదైతే మార్కెట్ విలువ ఉందో ఆ మార్కెట్ విలువను చెల్లించి తమ భూములు సేకరించాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్ మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉన్న వాల్యూ ప్రకారమే ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్ విలువలకు మాత్రమే ఆ లెక్క కట్టి ఆ భూములు సేకరిస్తామంటున్నారు. దీనివల్ల ఒక్కొక్క దానికంటే 10 లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న భూమి అక్కడ ఎకరం మార్కెట్ ధరలో చూసినట్లయితే 40 లక్షల రూపాయలు పలుకుతుంది. దీనివల్ల దాదాపుగా 30 లక్షల రూపాయలు ఒక ఎకరానికి నష్టపోతామంటే ఒక ఉదాహరణ కూడా రైతులు కూడా చెప్పడం జరిగింది. అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే మార్కెట్ విలువ చాలా ఎక్కువగా 2-3 ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాము పూర్తిగా అన్యాయం అయిపోతాము, మార్కెట్ విలువని పరిగణలోకి తీసుకోవాలంటూ రైతులు డిమాండ్ చేస్తూ వచ్చినారు. ఈ నేపథ్యంలో ఈ రోజు విజయవాడలో కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం రైతులతో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అలాగే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా పాల్గొన్నారు. ఈ చర్చల నేపథ్యంలో కలెక్టర్ తాను ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ విలువనే ఇస్తానని ప్రకటించడం, రైతులు మాత్రం ఖచ్చితంగా మార్కెట్ విలువ కావాలంటంతో ఈ అంశం మీద ప్రతిష్టంభన ఏర్పడింది. కలెక్టర్ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ మేరకే భూసేకరణ జరుగుతుంది, లేని పక్షంలో రెండో విధానాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. ఆ విధానంలో ల్యాండ్ పూలింగ్ అనే విధానం అమల్లోకి వస్తుంది. ఆ రకమైన విధానం అమల్లోకి వచ్చినట్లయితే తుళ్ళూరు ప్రాంతంలో ఏ రకంగా రాజధాని నిర్వాసితులకు భూములు ఇస్తున్నామో, పరిహారం ఇస్తున్నామో అదే రకమైన పరిహారాన్ని అదే ప్రాంతంలో ఇక్కడున్న గన్నవరం సంబంధించిన రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం ఆలోచించుకోండి అంటూ ఆయన తెగేసి చెప్పారు. ఈ విధానాల మీద రైతుల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తమైంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా తమకు జరుగుతున్న నష్టాన్ని న్యాయస్థానాల దృష్టికి తీసుకొస్తాము, న్యాయ పోరాటం చేస్తామంటూ అక్కడ ఉన్న రైతులు కూడా గట్టిగా చెప్పడం జరిగింది. దీంతో పాటు మరో వివాదం కూడా ఈ చర్చల్లోనే ముందుకొచ్చింది. ఏదైతే అక్కడ ఉన్న 4 గ్రామాల్లో నివాసిత గృహాలు కూడా ఈ రన్వే విస్తరణ వల్ల కోల్పోతున్నారు. ఈ నివాసిత గృహాలకు సంబంధించి పరిహారం చెల్లింపులో కూడా ఒక గ్రామానికి అధికంగా మిగిలిన 3 గ్రామాలకు అతి తక్కువగా చెల్లింపులు జరుపుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ రైతులు ప్రశ్నించారు. దీని మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ కూడా కలెక్టర్ని ప్రశ్నించినప్పుడు కూడా ఆయన నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఎమ్మెల్యే కూడా కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ రైతులకు అధికారులకు మధ్య జరిగిన ఈ చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. రైతులు అడిగిన డిమాండ్లకు ప్రభుత్వం నుంచి అంటే అధికారుల నుంచి ఏ రకమైన స్పష్టత రాకపోవడంతో చివరికి రైతులు న్యాయ పోరాటం ద్వారానే తమ భూముల్ని కాపాడుకుంటామంటూ తెగేసి చెప్పడం జరిగింది. గౌతమి. Thank you, Ramesh. Thank you for the updates.